అందరికీ ప్రైజ్ లాడండి. మనకు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని, నేను బాగున్నానని నేనైతే విశ్వసిస్తున్నాను. అదే ఎలీషా ఇంకొక అద్భుతం దేవుడు ఆయన ద్వారా జరిగిస్తాడు. అదే అద్భుతం అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ యొక్క స్త్రీది అయిపోయిన తర్వాత ఆయనకు ఒక శిష్యుడు ఉంటాడు గెహజీ అని. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఊరికి వెళ్తూ ఉంటారు. ఆ ఊరు పేరు షునేమి అనేటువంటి ఊరు. ఆ ఊర్లో వాళ్ళు వస్తూ పోతూ ఉండేటప్పుడు ఆ ఊరు మీదుగా వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళాలా. అయితే అక్కడ ఒక ఘనురాలైనటువంటి స్త్రీ ఉంటుంది ఆ ఊర్లో. ఆమె చాలా రిచ్. వాళ్ళ భర్త ఆసామి. వాళ్ళకి మంచి పొలాలు ఉంటాయి. ఆమెకు పిల్లలు ఉండరు. ఆమె అయితే దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె అంటది, ఇదిగో చూడండి తన భర్తతో, అయా మన ఊరికి ఒక మంచి ప్రవక్త వస్తూ పోతుంటారు. అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు బస చేసే దాని కొరకు మన యొక్క ఇంటి పైన ఒక గోడ పైన అంటే ఒక మేడ గది మనం ఒక రూమ్ కట్టించి ఆయన ఉండేదాని కొరకు ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక గెస్ట్ రూమ్ లాగా ఒక మంచము, ఒక దీపము, ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ మనం ఏర్పాటు చేద్దామని తన భర్తతో చెప్తుంది. ఆయన అంటాడు సరేనని ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆమె అదేవిధంగా ఆయన కొరకు ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు ఉండేదాని కొరకు ఆమె ఆ బస కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలా అయిన తర్వాత ఆయన ఒక రోజు వస్తాడు. వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకుని వాళ్ళు అక్కడ ఉంటారు. అప్పుడు గెహాజీని పిలిచి ఆయన అడుగుతాడు, అయ్యా ఈ యొక్క స్త్రీ చాలా మంచి స్త్రీగా ఉంటుంది, మన కోసం ఇంత ఆతిథ్యం ఇస్తుంది, అయితే ఆమె కుటుంబంలో ఏమి కొరత ఉందో ఒక్కసారి అది తెలుసుకొని నాకు చెప్పయ్యా అంటే, అయ్యా ఆమెకైతే ఏ కొరత లేదు, ఆమె ఆర్థికంగా ఈ లోక సంబంధంగా అన్ని విషయాలు ఆమె చాలా వెల్ పొజిషన్లో ఉంది, కానీ ఆమెకైతే పిల్లలు లేరయ్యా, తన భర్త అయితే ముసలివాడిగా ఉంటున్నాడు, ఏజ్ అయిపోయిన వాళ్ళు అనేటువంటి మాట గెహాజీ అంటాడు. అప్పుడు ఆమె తీసుకురా నా దగ్గరికి అన్నప్పుడు ఆమె వస్తుంది. వచ్చినప్పుడు అమ్మ నీకు నేను వచ్చే సంవత్సరానికి నీకు ఒక బిడ్డ వచ్చు విధంగా నేను ప్రార్థిస్తాను, నీ కౌగిటిలో ఒక బిడ్డ ఉండబోతున్నాడు, వచ్చే రుసుము కడతాను, ఖచ్చితంగా ఒక బిడ్డను పొందుకోబోతున్నావు అనేటువంటి మాట ప్రవక్త ఎలీషా ఆమెతో అంటాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా ఏలినవాడా, నా యొక్క ప్రవక్త నువ్వు అలా అనబాక, అబద్ధం ఆడబాక, అలా కాదు కదా, నేనంటే ఏజ్ అయిపోయింది, నా భర్తకు ఏజ్ అయిపోయాడు, ఇంకా మాకు ఎలా పిల్లలు పుడతారు అనేది తన యొక్క ఉద్దేశము. కానీ ఆయనైతే నీకు ఖచ్చితంగా కుమారుడు ఇస్తాడమ్మా దేవుడు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరలా వచ్చే సంవత్సరానికి ఆయన వచ్చేటప్పటికి ఆమె నిజంగానే దేవుని కృపలో గర్భవతిగా అయ్యి ఆమె ఒక బిడ్డను కూడా కంటుంది. చూడండి, మన పరిస్థితులు ఎలాంటి అయినా కావచ్చు. గర్భము మూత వేయబడి ఉండొచ్చు, ముసలోళ్ళు అయిపోయి ఉండొచ్చు, మనం ఇంకా పిల్లలు పుట్టేదానికి అవకాశము అంటే ఆడధర్మం కూడా ఆగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు కలగ చేసుకుంటే ఆయన ఆ మహత్కార్యాలు చేయగలడు. ఆ యొక్క గర్భాన్ని మరలా ఏం చేయగలడు, ఆయన దాని పునరుద్ధీకరణ చేయగలడు. అది దేవుడికి ఉండేటువంటి శక్తి, మనం నమ్మాలా. చూడండి, ముసలి వాళ్ళకి పిల్లలు దేవుడు ఇచ్చేదానికి ఆయన ఒక ప్రణాళిక కలిగినప్పుడు మన ఎవరి బిడ్డలకి కూడా ఈరోజు ఎంతోమంది మన ఎవరి బిడ్డలు పిల్లలు లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, చెప్పిన ప్రదేశంకంతా తిరుగుతున్నారు, రకరకాలైనటువంటి డైటింగ్లు చేస్తున్నారు. మరలా వాళ్ళకి కావాల్సినవన్నీ లేవే, మా బిడ్డలు రావట్లేదని కొంతమంది అయితే ఆ యొక్క ఓర్పు సహనం ఉండలేక దత్తత కూడా బిడ్డలు తీసుకుని వచ్చేటువంటి సందర్భాలు మనం ఈ లోకంలో చూస్తున్నాం. చూడండి, మన శరీరంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి సన్నిధానానికి వచ్చి, అయ్యా ఇదిగో మాలో ఈ బలహీనత ఉంది, మాకు పిల్లలు రావట్లేదు, ఇదిగో ఖచ్చితంగా మీరైతే ఇస్తారు, మీ ఎందుకు మేము నమ్మికి వచ్చినాం, ఇదిగో చూడండి షునేమీరాల జీవితాన్ని మీరు కలగ చేసుకొని వాళ్ళు ముసలోళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు ఇచ్చారు. ఎలిజబెత్ను జకర్యాని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు ఇచ్చారు. సారా అబ్రహాం చూస్తే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతే కూడా వాళ్ళకి పిల్లలు ఇచ్చారు. హన్నా అయితే పిల్లలు లేకుండా గుడ్రాలుగా ఉంటుంది. తన యొక్క సవితైనటువంటి ఆ పెనిన్నా దగ్గర ఆమె ఎంతగానో అవమానించబడుతుంది. ఆమె ప్రార్థించగా నువ్వు పిల్లలు ఇచ్చావు కదయ్యా, అలాంటి దేవుడే కదా ఈరోజు కూడా ఉన్నావు, మాకు నువ్వు ఇవ్వగలవు అనేటువంటి విశ్వాసము మన పిల్లలకు రావాలా. మన పిల్లలకు రావాలంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలా, దేవుని వైపు వాళ్ళని నడిపించాలా. ముందు దేవుని మీద ఆధారపడటం మన బిడ్డలకు మనం నేర్పించాలా. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు చూడండి. నిరీక్షణకు ఆధారం మన దేవుడే. ఆయన ఆలస్యమే చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు అనుకోవాలా. ఇక్కడ షునేమీరాలు ఆమెకు అంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేరు. కానీ దైవజనుడు వస్తుంటే కూడా ఆమె ఏం చేయట్లేదు, ఏం దైవజనులే వీళ్ళు వస్తున్నారు, ఒట్టి దొంగ ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటారు, నాకేమైనా పిల్లలు ఉన్నారా అనేటువంటి మాట అనుకుంటలేదు. ఆమె ఇంకా ఏం చేస్తుందంటే దైవజనుల్ని సత్కరిస్తుంది,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆమె జీవితాన్ని చూస్తున్నాడు. ఆమె జీవితాన్ని లోకానికి చూపించాలని ఆమెను ఒక సాదృశ్యకంగా ఈ లోకంలో ఆమెని ఈ యొక్క గ్రంథంలో లిఖించున్నాడు. కాబట్టి ఆమె పేరే షునేమీరాలంట, ఘనురాలైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఏం కలిగి ఉందంటే విశ్వాసాన్ని కలిగి ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. కాబట్టి వృద్ధాప్యంలో ఒక కుమారుని ఆమె పొందుకుంటుంది. ఆ కుమారుని పొందుకున్న తర్వాత ఆ బిడ్డ కొంచెం ఎదుగుతాడు, పెద్దోడు అవుతాడు. ఒకానొక రోజు వాళ్ళ నాన్న పొలంలో ఉన్నప్పుడు ఆయన కూడా పొలానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఆయన వాళ్ళ నాన్నతో కూర్చున్న సమయంలో ఆ బాబు భయంకరమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఆ తలనొప్పితో ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడు ఆ యొక్క తండ్రి ఏం చెప్తాడంటే వాళ్ళ దగ్గర ఉండే దాసుని పిలిచి ఈ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి అప్పగించండి, ఆ బిడ్డ ఎక్కువగా ఏడుస్తున్నాడు, ఆమె ఏమైనా ఆ బిడ్డను పట్టించుకుంటుంది అన్నప్పుడు ఆ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి చేతికిస్తాడు. ఇచ్చిన తర్వాత ఆమె ఎంత శ్రద్ధమాయించినా కూడా ఆ బిడ్డ ఆ తలనొప్పికి ఆయన నిలవలేకపోతాడు. ఇలా తలనొప్పి పడ్డాను అలాగే చనిపోతాడు ఆ బిడ్డ. అప్పుడు ఆమె వెంటనే ఏం చేస్తుందంటే ఆ బిడ్డ చనిపోయిన వెంటనే ఆమె ఏడవదు, ఆమె దుఃఖాక్రాంతురాలు అయిపోదు, భర్తకు కబురు చెప్పదు, పక్కన వాళ్ళు ఎవరికి చెప్పదు. వెంటనే ఆమె చేసుకున్నటువంటి పని ఏంటంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ మేడ గది మీద ఆ దైవజనుని కొరకు ఏర్పాటు చేసిన ఆ మంచం మీద ఈ బిడ్డని తీసుకువెళ్ళి అలాగే పండబెట్టేసి భర్తకు కబురు చేస్తుంది. అయ్యా నాకు వెంటనే ఒక పనివాడిని ఇచ్చి గాడిదనికి పంపించు, నేను వెళ్ళి వెంటనే దైవజనుడిని కలవాలంటుంది. అప్పుడు ఆయన అంటాడు, ఏమ్మా ఇది అమావాస్య సమయం కూడా కాదు కదా, ఇప్పుడు దైవజనుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు నేను వెళ్ళాలా, నేను మరలా వచ్చి చెప్తాను, మీరు పంపించండి అని భర్తతో చెప్తుంది. అప్పుడు భర్త వెంటనే ఒక దాసుని ఇచ్చి ఆ యొక్క గాడిదనిచ్చి పంపిస్తాడు. ఆమె ఆ గాడిద ఎక్కి ఆ యొక్క షునేమీరాలు ప్రవక్త ఉండేటువంటి పర్వతం దగ్గరికి వెళుతూ ఉంటుంది. దారిలో వెళ్ళే సమయంలో దూరం నుంచి ప్రవక్త ఆమెను చూస్తాడు. చూసి ఆయన శిష్యుడైన గెహాజీతో అంటాడు, ఇదిగో మనం షునేమీరాలు వస్తుంది, ఆమె యొక్క మంచి చెడ్డలు వెళ్ళి కనుక్కోయా, వెంటనే ఆమెని ఆహ్వానించు అని ఆయన చెప్పిన వెంటనే ఆయన వస్తాడు. వచ్చి అమ్మ కులాసాగా ఉన్నావా, కుమారుడు బాగుండాడా, భర్త బాగుండాడా అని ఆయన కుశల ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ ఓకే అంటది, అందరూ బాగున్నా ఉంటుంది. అంతేగాని ఏం చెప్పాలయ్యా, నా కుమారుడు చనిపోయాడు కదయ్యా అని ఆయన దగ్గర ఆమె ఏడవట్లేదు. ఆమె ఏమి బాధ చెప్పుకుంటారు, అందరూ బాగున్నామని చెప్తుంది. తర్వాత నేను వెంటనే దైవజనుని కలవాలా అంటుంది. ఆయన దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దైవజనుడు ఏమ్మా బాగున్నామని ఆయన కూడా కుశల ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ ఓకే చెప్పి ఆయన కాళ్ళ మీద అలాగే పడి ఏడుస్తుంది. అయ్యా నేను అడగకపోతే నువ్వు బిడ్డనిచ్చావు, ఈ రోజైతే ఆ బిడ్డ ఇలా అయిపోయినాడు, ఖచ్చితంగా నువ్వు వచ్చి ఆ బిడ్డను బాగు చేయమని అడుగుతుంది. నా శిష్యుని పంపిస్తానమ్మా అంటే నో నీ శిష్యుడు కాదు, నువ్వే రావాలా అని ఆమె ఆయన పాదాలు పట్టుకుంటుంది. అప్పుడు సరేనని ఆయన వస్తాడు. వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే ఎక్కడ ఆ బిడ్డ అంటే ఇదిగో నీ గదిలోనే ఉన్నాడని చూపిస్తుంది. అప్పుడు ఆయన ఆ గదిలోకి వచ్చి ఆ బిడ్డ మంచం మీద పడుకోనట్టు చూసి మరలా దేవుని దగ్గర ప్రార్థించి ఆయన ఏం చేస్తాడంటే ఆ బిడ్డను అక్కడ బ్రతికించినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. చూడండి, మన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఆ సమస్యను చూసి భయపడకూడదు, సమస్య మనల్ని చూసి భయపడాలా, మనం సమస్యను చూసి భయపడకూడదు. అదే దేవుని యందు విశ్వాసము. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎటు చేయాలని మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని సమయం అంతా పోనిచ్చేస్తాం. అది దేవుడికి నచ్చదు. కరెక్ట్ మనిషి దగ్గరకు నువ్వు వెళ్ళాలా, నీ సమస్య తీరాలంటే నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్తేనే నీ సమస్య తీరుతుంది. కానీ నువ్వు అందరి దగ్గరికి వెళితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తాను, నీ సమయానంతా కాజేస్తారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. కేవలం గెహాజీకి కూడా మీ విషయం చెప్పట్లేదు, భర్తకు చెప్పట్లేదు, ఇంట్లో పనోళ్ళకి చెప్పట్లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, కేవలం డైరెక్ట్గా వెళ్తుంది ఆ దైవజనుడికి చెప్తుంది. నువ్వే ఇచ్చావు, ఇదిగో నువ్వే దేవుడితో చెప్పి నాకు బిడ్డని ఇప్పించావు, ఈరోజు బిడ్డ చనిపోయాడు, కానీ నువ్వే రా దేవుడితో చెప్పి బ్రతికిస్తూ అని ఆయనే గట్టిగా పట్టుకుంటుంది ఆమె. కాబట్టి సమస్య తీర్చగలిగిన వాళ్ళని మనం గట్టిగా పట్టుకోవాలి, కానీ సమస్య తీర్చలేని వాళ్ళని పట్టుకుంటే ఏ విధమైన లాభం ఉండదు. కాబట్టి దేవుని యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప కార్యములు దేవుడు వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి ఆమెలో ఉండేటువంటి ఆ ప్రగాఢమైన విశ్వాసము ఆ బిడ్డను మరలా బ్రతికిస్తుంది. ఆమెలో ఉండేటువంటి దేవుని యొక్క భక్తి వల్ల ఆమె ముసలిది అయినప్పటికీ కూడా, తన భర్త ముసలివాడు అయినప్పటికీ కూడా మరలా ఆమె గొడ్రాలని నిందను తీసివేసి మంచి బిడ్డను దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితం ఎలా ఉంది ముందు మనం పరిశీలించుకోవాలా. మనం దేవుని దగ్గర పొందుకోవాలంటే దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వకుండా పోడైనా ఇస్తాడు. ఇచ్చేదానికి ఆ అర్హతను మనం పొందుకోవాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలా,
భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, చెడుతనాన్ని విసర్జించాలా, ఆ యొక్క దుష్టుడు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా, దేవునితోనే నీ యొక్క సాంగత్యం కలిగి ఎల్లప్పుడూ సమయం దొరికితే దైవ వాక్యాన్ని చదవాలా, దేవుని మర్మాలు తెలుసుకున్నప్పుడు ఆ గొప్ప శక్తిని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అలాంటి శక్తి నీకు నాకు కావాలంటే మనం ఖచ్చితంగా దేవుని మనము ఆశ్రయించాల్సిందే, ఆయన మీద మనం ఆధారపడాల్సిందే. ఎలాంటి సమస్యకైనా ఆయన ఖచ్చితమైన పరిష్కారం ఇచ్చుటకు మహాసమర్థుడైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అలాంటి దేవుడిని కలిగిన మనము జనులము, ధన్యులము. కాబట్టి ఆ ధన్యకరమైన స్థితి దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఆయన మీదే ఆధారపడి ఆయన కొరకే ఎదురు చూస్తూ ఆయన యందు ఆనందిద్దాము, ఆయనలో జీవిస్తాము. కాబట్టి ఈరోజు మనకు దేవుడు మన వినికిల్లో ఈ సునేమిరాలి యొక్క జీవితాన్ని మన వినికిల్లో ఉంచినందుకు ఆమెకు ఉండేటువంటి విశ్వాసాన్ని మనం కూడా ఆ విశ్వాసం ద్వారా పురిగొల్పబడి దేవునికి మహిమార్థకరంగా జీవించే వారంగా ఉండాలని ప్రార్థిద్దాము. ఈ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ యొక్క ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సునేమిరాలైతే ప్రభా బిడ్డలు లేనిదిగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్రభా కొరత నాయన ఎప్పుడు కూడా దైవజనంతో చెప్పుకోలేదయ్యా. కానీ ప్రభా ఆమె యొక్క జీవితాన్ని మీరే కలగ చేసుకుని, ఆమెకుండే సమస్యను మీరు కలగ చేసుకుని దైవజనుని ద్వారా ప్రభా బిడ్డను మీరు ఇస్తున్నారు. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా ప్రభా ఇదిగో ప్రభా ఆమె నాయన ఆయా భయపడలేదు, ఎక్కడ కూడా ప్రభా దిగులు చెందలేదు ప్రభా. ఇదిగో నా బిడ్డ వెళ్ళిపోయాడనేటువంటి ఆ యొక్క భయాందోళన పరిస్థితులు అక్కడ ఏర్పరచలేదు ప్రభా. కేవలం ఎక్కడైతే ఎవరి ద్వారా అయితే బిడ్డను పొందుకునిందో అక్కడికే వెళుతుంది, ఆయన్నే తీసుకొని వస్తుంది. ఇదిగో ప్రార్థించిన ఆ బిడ్డను ఇమ్మని అడుగుతుంది. కాబట్టి ప్రభా అలాంటి ప్రభా జ్ఞానం ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి మీరు అనుగ్రహించండి. మీ మీదే ఆధారపడేటువంటి మనసును దయచండి. సమయాన్ని పోనీయకుండా ఆ యొక్క సమయం అంతా మీతోనే గడుపుటకు, మీ యందు ఆనందించేటువంటి జ్ఞానం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి బలపరచమని, ఈ యొక్క దినం నాయన ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వారి కుటుంబాల్లో ఏ సమస్య, ఏ బాధ ఉందో, పిల్లలు లేకుండా బాధపడుతున్నారో, అప్పులై బాధపడుతున్నారో, సమస్యల ఆ యొక్క నైనా ప్రభా ఆ యొక్క సమస్యల వలయంలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి. వారందరి జీవితాలు బాగు చేయండి. బాగు చేయడానికి మీరు శక్తి కలిగిన దేవుడని ప్రభా అనుదినం మీరు యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆ ఎవరైతే నైనా ఈ మాటలు విశ్వసిస్తారో వాళ్ళందరి జీవితాలు మీరు కలగ చేసుకుని ప్రతి ఒక్కరికి ధారాళమైన కృపలతో ఆశీర్వదించమని, అయ్యా తండ్రి మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంతం ప్రభా మీ కాపుదల భద్రత మీ బిడ్డలకు నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. మీరు తప్పకుండా షేర్ చేయాలా, లైక్ చేయటం మర్చిపోబాకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. స్కిప్ చేయకుండా వినండి. 10 నిమిషాలే, ఎక్కువ కాదు. ఎక్కువసేపు నేను చెప్పట్లేదు మీకు. కేవలం 10 నిమిషాలు మీ సమయాన్ని పోనీయకుండా 10 నిమిషాలు మాత్రమే దేవుని కొరకు కేటాయించి దేవుని యందు ఆనందించండి. ఈ సంపదకు మీరు కూడా గొప్ప వారసులు అవుతారు నేనైతే విశ్వసిస్తున్నాను. మరలా మనం